వైసీపీకి ఒక్కొక్కరు రాజీనామాలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా మొన్న గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి కిలారి రోసయ్య అనే ఆయన వ్యక్తి, ఒక వైఎస్ఆర్సీపీకి ఒక పట్టుకొమ్మలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా రాజీనామా చేసుకొచ్చారు. ఇంకా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే మాజీ ఉప ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఒక తన ఇంపాక్ట్ తన జిల్లా మొత్తం చూపించుకున్నటువంటి వ్యక్తి ఆళ్ల నాని. ఆయన కూడా రీసెంట్ గా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అది కూడా నిజంగా అంటే వైసీపీకి ఒక్కొక్క పదవి ఎవరైతే బలంగా నిలబడ్డారో వాళ్ళందరూ కూడా దిగిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా అంటే ఇప్పుడు ఆళ్ల నాని గారు ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏలూరు జిల్లాలో ఏలూరుకి సంబంధించి చాలా చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్నిటి మీద కూడా ఆయన ఇంపాక్ట్ బలంగా కనిపించేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయ అనుగ్రహం చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత నుంచి కంటిన్యూగా గెలుపొందుకుంటూ ఇప్పుడు మొన్న కూడా 2019 నుంచి 24 వరకు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించారు. అంతేకాకుండా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి ఆయన ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అంటే రాజకీయాలకే స్వస్తి చెప్పే విధంగా వైసీపీలో ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు బయటకు వస్తున్నారు. ఒక పక్క రోజా గారు అంటున్నారు, లేదంటే ఇంకొకళ్ళని చెప్తున్నారు. ఎవరికి వారే బయటకు వచ్చి ఎందుకు వస్తున్నారు? కంప్లీట్ గా కొంతమంది అయితే రాజకీయాలకే దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో వాళ్ళల్లో నిజంగా అంటే వైసీపీలో కొంతమంది నీతిగా నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అటు కిలారి రోసయ్య గారు కావచ్చు, ఇప్పుడు ఆళ్ల నాని గారు కావచ్చు. అంటే ఎక్కువగా వ్యక్తిగత దూషణలకు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళ నియోజకవర్గం మీద లేదంటే వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ నమ్ముకున్న నాయకులు ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తుల్లో వైసీపీలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకని వైసీపీ నుంచి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు? వస్తూ కూడా కంప్లీట్ గా రాజకీయాలకే దూరం అవుతున్నాం అని చెప్పేసి ఆళ్ల నాని గారు లాంటి వ్యక్తి చెప్పడం వెనక ఏం జరుగుతుంది? అంటే వ్యక్తిగత దూషణలు కానీ లేదంటే ఇంకొకటి చేస్తేనే పార్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా అక్కడ వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా కుదరటం లేదా? అంటే వ్యక్తిగత దూషణలో లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే వాళ్ళకి పార్టీలో స్థానం ఉండేటట్టుగా ఏమన్నా ప్రకటించుకున్నారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి వైసీపీ నాయకుల్లో కొంతమంది బయటికి ఎందుకు వస్తున్నారు? రీసెంట్ గా వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు బయటికి రావడానికి ఇప్పటికే రెడీ అవుతున్నారు. దాంట్లో కాపు నాయకులు కూడా కొంతమంది బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాయకులు ఎందుకని దూరం చేసుకుంటున్నారు? వరుసగా వైసీపీలో ఉన్న కాపు నాయకులే ఎందుకు బయటకు వస్తున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద వ్యక్తిగతంగా దాడి చేసి దూషణలు చేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకుంటూ ఆయన ఏం చెప్పినా చెప్పకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పిల్లల్ని, తల్లుల్ని అందరినీ కూడా వీళ్ళు మాత్రం ముఖ్యంగా కిలారి రోసయ్య గారు కావచ్చు, ఆళ్ల నాని గారు కావచ్చు, వీళ్ళు ఎక్కువగా మాత్రం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ మెగా కుటుంబాన్ని కానీ ఏమీ మాట్లాడకుండా అంటే వాళ్ళ వర్క్ మాత్రం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే పార్టీకి వాళ్ళకి ఏమన్నా గ్యాప్ వచ్చిందా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఏమన్నా గ్యాప్ వచ్చిందా? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కంప్లీట్ గా పట్టించుకోవడం మానేశారా అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఏదేమైనా సరే వైసీపీకి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఇంకా చాలా మంది బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న కూడా మనం ఒక వీడియోలో చెప్పాం, దాదాపు 100 నియోజకవర్గాలకు పైగా అక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా గత మాజీ ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా చేసినటువంటి వ్యక్తులు బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు యాక్టివ్ గా లేకపోవటం, వేరే పార్టీ సంబంధించినటువంటి నేతలతో ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్ది రోజులకే ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అటు బీజేపీలో చేరతారు అని చెప్పి కూడా చాలా మంది ఊహాగానాలు అయితే వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆలోచన ఏంటి? ఆయన కూడా పార్టీని కూడా తీసేస్తారు అని చెప్పి కాంగ్రెస్ లో కలిపేస్తారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఇంతవరకు తెలియదు, కానీ కొద్ది రోజుల్లో
ఇంకా వైసీపీ నుంచి వచ్చే నాయకులు మాత్రం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది.